న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం. మాఘపురాణం 6వ అధ్యాయంలోకి వచ్చాం. ముందు అధ్యాయంలో కౌత్సుడు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనకి ఎట్లాంటి కన్య కావాలి, అసలు ఒక పెళ్లి చేసుకోవాలంటే కన్యకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, అలాంటి అమ్మాయి వెతకాలంటే అలాంటి అమ్మాయి లేకపోతే మానేయమని కాదు, అమ్మాయిలందరూ ఇలాంటి లక్షణాలు అలవర్చుకోవాలని చెప్పటం. అమ్మాయి కోసం వెతుకుతారు, కాగడ వేసి పెట్టినా కనపడదు. మరి అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవ్వదా? మరి ఆ లక్షణాలు లేని పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే ఎట్లా? ఇది కదా మనం ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు ఇలాంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే మంచిదని పురాణం చెప్తోంది. ఈ గాథని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి తెలియజేస్తున్నారు. ఇది చెప్తున్నారు, ఈ పెళ్లి సంబంధాలు వెతికే సమయం వచ్చేసరికల్లా వీళ్ళకి భోగాపురంలో సదాచార సంపన్నుడు దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సద్గుణరాశి, శీలవతి, సౌందర్యవతి అయిన ఒక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీలట. బుద్ధిమంతురాలైన సుశీల బాల్యం నుంచే భగవంతుడి పట్ల మిక్కిలి భక్తితోటి ఉండేది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని కానీ పూజను కానీ చేస్తూ ఉండేది. పురాణ గాథలంటే ఆమెకి ఎంతో ప్రీతి. నిత్యము దైవభక్తి అందే కాలం గడిపేది. కొంతకాలం గడిచాక ఆమెకి యుక్త వయసు వచ్చి చక్కని అందాల భరిణగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకుంది. పిల్ల కొంచెం పెద్దదైంది, భక్తిగా బుద్ధిగా ఉండేదన్నమాట. సద్గుణరాశి, సౌందర్యవతి అయినటువంటి సుశీల గుణగణాలు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహం చేసుకోవడానికి ఉత్సాహం కనబరిచాడు. సరే, వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళమ్మా నాన్న పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. పెళ్ళిళ్ళ పైగా ఏంటంటే ఆ రోజుల్లో ముహూర్తాలు తక్కువ ఉన్నాయి, కొంచెం గ్యాప్ వచ్చిందనమాట సంబంధం స్థిరపరచుకున్నాక. ఇది ఇలా ఉండగా అది మాఘమాసం అవటం చేత ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి నదీ స్నానానికి వెళ్ళింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? కావేరీ నదీ స్నానం అంటే ఉదయమే, సూర్యోదయానికి పూర్వం. ఒక్క కను చీకటిగా ఉంది, మరీ చీకటి లేదు, ఎందుకంటే చలికాలం తగ్గిపోతుంది కదా. కానీ కొంచెం ఒక మాదిరి కను చీకట్లో ముగ్గురు ఆడపిల్లలు కలిసి ఈ నదీ స్నానానికి కావేరీ నదికి బయలుదేరారు. ఇలా వెళ్తూ ఉంటే ఈ కావేరీ నది సమీపంలో ఉన్నటువంటి ఒక పెద్ద అడవిలోంచి, చాలా పెద్ద అడవులు ఉండేవట. ఇప్పుడు కూడా ఏంటంటే జనావాసాలు వచ్చేసాయి కదండి. మనం నది అవతలు చూస్తే అన్ని చెట్లతోటి నిండినట్టు కనపడుతుంది మనకి. ఆ అడవిలోంచి ఒక మదించిన పెద్ద ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చిందట. భయంకరంగా ఘీంకారాలు చేస్తూ కనిపిస్తున్న వాళ్ళందరినీ కాళ్ళతో తొక్కుతూ, తొండంతో విసిరేస్తూ నానాభీభత్సంగానూ చేస్తుంది. ఏనుగులు మదించేసరికల్లా ఈ రకమైన ఇబ్బంది వస్తుంది. వాటికి ఆడ ఏనుగు కనపడితే కొంచెం తగ్గిపోతాయి. ఆ మదించిన దాంట్లో అవి పరిగెత్తుకొచ్చినప్పుడు జనాలు హాహాకారాలు చేసి పరిగెడతారు. కొంతమంది దాన్ని ఆపడానికో దాన్ని కొట్టడానికో ప్రయత్నం చేస్తారు. అవి చూసిన కొద్దీ దానికి ఇంకా తిక్కెక్కిపోతుంది, పై ఉత్సాహం పెరిగిపోతుంది కూడా, దానికి ఆ తిక్క పెరిగిపోతుంది. ఈ జనాలంతా హాహాకారాలు చేసి తలాకు పక్కకి కకావికలుగా పరిగెడుతూ ఉంటే ఈ ముగ్గురు ఆడపిల్లలు ఆ అమ్మాయి ఆ ఏనుక్కి కనిపించారు. అది కాస్త ఈ అమ్మాయిల వెనకాల పడిందట. మదించిన మత్తగజాన్ని దాని ఏనుగును చూసి దాని ఘీంకారాన్ని విన్నటువంటి ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పరిగెత్తేశారట. నదీ తీరంలో ఉన్నారు, ఇక పిచ్చెక్కినట్టు పరిగెత్తారు. ఎటు పరిగెడుతున్నారో తెలియకుండా, ముందు వెనక చూడకుండా దూరంగా ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడిపోయి మరణించారు. ముగ్గురు అమ్మాయిలు పరిగెత్తారు, మధ్య మధ్యలో చేతులు కూడా పుచ్చుకుని ఉండుంటారు. అంతా కలిసి ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావి ఉంటే బావిలోంచి దిగితే ఏమవదు, దిగితే మరణించరు. వీళ్ళు చూసుకోలేదు అది దిగచ్చని, అదని తెలియలే వాళ్ళకి. ఒక రకమైన పరుగులో ఉన్నారనమాట. బావికి కనుక పైకి ఇట్లా గోడ ఉంటే బావి తగిలి ఆగిపోయేవాళ్ళు. వీళ్ళు బావి దగ్గర ఏ గోడ లేదు, అది ఇట్లా దిగడానికి వీలుగా ఉన్నది. దిగుంటే రక్షింపబడేవాళ్ళు. దిక్కండా ఒకే పరుగు మీద వెళ్ళేసరికల్లా ఒక్కసారి దూకినట్లుగా అయిపోయి అందులో పడిపోయారు ముగ్గురు. ఆమె చాలా లోతుగా ఉంటుందట అది దిగుడు బావి. ఎన్నో వందల మెట్లు ఉన్నటువంటి ఆ బావిలో పడిపోయి అనామకంగా పాపం దిక్కు లేకుండా మరణించారు. ఎప్పుడైతే ఈ ఏనుగు ఇట్లా పరిగెత్తుకొచ్చింది, కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి ప్రజలంతా కకావికలుగా పరిగెడుతున్నారని తెలుసుకుని రాజభటులు, రాజుగారి తాలూకు సంబంధించిన కొంచెం రాజప్రతినిధులు, ఆ ప్రాంతాన్ని పాలించేటువంటి చిన్న చిన్న నాయకులు అందరూ పరుగునొచ్చారు. రాజుగారి శాలలోంచి ఒక ఆడ ఏనుగుని తీసుకొచ్చి ఈ మొగ ఏనుగు ఈ మదించి కనపడ్డ వాళ్ళందరి వెనకాల పడుతున్న ఏనుగుకి ఆ ఏనుగు ఇంకో ఏనుగు, మరి ఆడ ఏనుగుని చూపించారు, ఇంకొక పెద్ద ఏనుగుని చూపించారు. దాన్ని చూపించేసరికల్లా ఇది తగ్గిపోయిందనమాట. తగ్గిపోయిన ఆ ఏనుగుని బంధించి ఎవరెవరికి దెబ్బలు తగిలినాయో ఈ సంరక్షణ అంతా చేయటం మొదలుపెట్టారు. క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తారు కదా, మరి ఎవరెవరికి దెబ్బలు తగిలిన వాళ్ళు, కొంతమంది పడిపోయిన వాళ్ళు అది బురదలోకి తొక్కేసింది, కొంతమందిని తొండంతో విసిరేసింది, కొంతమంది వాళ్లే పరిగెడుతూ ఏదో పక్కకి పడిపోయి కాళ్ళు చేతులు విరక్కొట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు.
నానా గందరగోళంగా తయారైంది నదీ తీరం అంతా. పొద్దున్నే కదా అందరూ మాఘ స్నానాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తులు, తపస్సులు, యోగులు, మునులతో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా చాలా ఉన్నది. ఈ మొత్తం అదంతా ప్రోగ్రామ్ అంతా సెట్ అయ్యి చూసేసరికల్లా ఇంకా చుట్టుపక్కల వెతికితే ఎవరో చెప్పారు, ఒక ముగ్గురు అమ్మాయిల దిగుడు బాబు వైపు పరిగెత్తారు అని. ఈ లోపల ఎవరెవరి సంతానము పిల్లలో ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు నది తీరానికి వచ్చారో వాళ్ళంతా వెతుక్కుంటూ వచ్చారు. ఈ వెతుకుంటున్న వాళ్ళకి దిగుడు బావిలో పడిపోయి ఉన్నటువంటి ఆ ముగ్గురు ఆడపిల్లల శరీరాలు కనిపించాయి. ఈ పైకి తెలిసేసరికి ఆ సంగతి తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి దిక్కులు పిక్కటెళ్ళేలాగా ఏడటం మొదలుపెట్టారు, అయ్యో అని. మృగశృంగుడి కూడా ఈ వార్త తెలిసింది. పరుగున వచ్చాడు. మరి పెళ్లి కుదుర్చుకున్నారు. అందులో ఒక అమ్మాయి ఇతని కాబోయే భార్య. ఈ రోధిస్తున్న వాళ్ళ బంధువులను చూసి చలించిపోయాడు. ఎంత దుఃఖం వచ్చిందో అతనికి. ఆ విషాదమైన దృశ్యం చూసి చాలా హృదయం కలిచేసింది. ఎందుకు ఇట్లా జరిగింది, ఎలాగైనా వీళ్ళని బతికించాలని నిర్ణయించుకుని వాళ్ళ తల్లిదండ్రులతోటి ఏం చెప్పాడంటే, ఈ మృతదేహాల్ని ఖననం కానీ దహనం కానీ చేయదు. వీళ్ళు కన్యకలే, ముగ్గురు వివాహం కాని వాళ్ళు. ఖననమే చేస్తారు, ఏమీ చేయదు, మృతదేహాల్ని భద్రపరచండి అని చెప్పాడు. ఆయన ఎట్లాగైనా అంటే ఇంతకుముందు కొంతకాలం తపస్సు చేసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్న అనుభవం ఉంది కాబట్టి భగవత్ ప్రార్థన చేసి ఈ ముగ్గురు అనామకంగా అన్యాయంగా ఒట్టి పుణ్యానికి దిక్కుమాలిపోయి మరణించిన ఈ ముగ్గురు కన్యకల్ని బతికించాలని నిర్ణయం తీసుకుని తపస్సు చేయటానికి పూనుకున్నాడు ఇతను. అక్కడి నుంచి ఏం చేశాడు, ఏమి చెయ్యొద్దు, ఖననం చేయొద్దు అని చెప్పి తను కావేరి నదిలో దిగి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ ఏనుగు కాస్త లొంగి వాళ్లతో పాటు వెళ్తున్నట్టుగా ఉన్నది. మళ్ళీ పిచ్చి పట్టినట్టుగా పిచ్చిగా భీకరంగా ఘీంకారం చేసుకుంటూ ఈ నీళ్లలో తపస్సు చేసినటువంటి మృగశృంగుడి దగ్గర నీటిలోకి పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఈయన నీళ్లలో కూర్చున్నాడు, నీటి అడుగును కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఆ ఏనుగు తనని పట్టుకున్న తాళ్ళని మనుషుల్ని విదిలించేసి ఒక పెద్ద పెట్టును పిచ్చెత్తిన దానిలాగా నీళ్లలోకి కావేరీ నదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ రావడం లోపల తపస్సు చేస్తున్నటువంటి మృగశృంగుడి దగ్గరకు వచ్చింది. మృగశృంగుడు చెలించలేదు, భయపడలేదు. తదేక ధ్యానంతో ధ్యానమే చేస్తూ ఉండిపోయాడు. ఈ ఏనుగు ఏమనుకుందో ఏం చేసింది, ఆ తన తొండంతో ఈ మృగశృంగుడిని పైకి లేపి తన వీపు మీద కూర్చోబెట్టుకుంది. ఏనుగులు చేస్తాయి కదా, కిందున్న తీసి తన మూపు మీద పెట్టుకుంటాయి. ఎప్పుడైతే ఈ పైకి పెట్టుకుందో ఈయన ఏమనుకున్నాడంటే, భయపడలా, ఇదంతా శుభసూచకమే, మన మంచికేనని ఆయన ఇట్లా నీళ్ళలో నుంచి వస్తున్నాడు కదా, ఈ చేతుల్లో నుంచి ఇట్లా నీళ్లు తీసుకున్న నీళ్ళని మంత్రించి ఏనుగు కుంభస్థలం మీద చల్లాడట. ఎప్పుడైతే చల్లి అక్కడి నుంచి ఏం చేశాడు, రెండు చేతులతో ఆ ధ్యానం కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఆ ఏనుగు శరీరం అంతా చేతికి అందినంత మేర నిమిరాడు. ధ్యానం అంటే మంత్రం పునశ్చరణ చేస్తూనే ధ్యాన మంత్రం నారాయణ మంత్రం చేస్తున్నాడు. ఆయన ఏ మంత్రం చేస్తున్నాడో మనకి పురాణంలో చెప్పబడదు, కానీ తన అనుష్ఠానంలోనే మంత్ర జపం చేసుకుంటూనే ఈ ఏనుగుని ఒళ్ళంతా నిమిరేసరికల్ అంతే ఒక్కసారి ఆ ఏనుగట ఒక అత్యద్భుతమైన దేవతగా మారిపోయిందట. ఓ సద్బ్రాహ్మణ కుమార, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది, ధన్యురాలిని అని మృగశృంగుడికి నమస్కారం చేసింది. ఎవరు ఏమిటి అని ప్రశ్నించేసరికల్లా నేను ఒక గంధర్వాంగనని, శాపవశాత్తు ఇట్లా ఏనుగుగా మారాను, ఎంతమందినో పొట్టను పెట్టుకున్నాను, కానీ నాకు విముక్తి లభించలేదు. నువ్వు ఎంతో తపస్శాలివి, తపస్సంపన్నుడివి, భగవంతుడిని నేత్రంతో మాంసనేత్రంతో దర్శించినటువంటి నీ వల్ల, నీ స్పర్శ వల్ల, నువ్వు చల్లిన నీటి వల్ల నాకు శాప విమోచనం అయిపోయింది అని పరిపరి విధాలుగా ఈయనకి నమస్కారాలు చేసి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకొని తన లోకానికి వెళ్ళిపోయింది. అయితే చూడండి, ఈయన మాఘ స్నానం చేయటం వల్ల ఆ నదిలో కూర్చుని తపస్సు చేస్తూ ఆ తన ధ్యాన ముద్రలో ఉన్నటువంటి తన చేతి నీరు తగిలేసరికల్లా ఈ ఏనుగుకి విముక్తి లభించింది అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఋషి వశిష్ఠ మహాముని చెప్తున్నారు, దిలీప మహారాజా విన్నావా, మాఘ నదీ స్నానం ఎంతటి మహిమ కలదో, ఈ నదీ జలం ఒంటి మీద పడ్డంతో ఏనుగు శాప విమోచనం కలిగింది. ఇప్పుడు ఏనుగు నీళ్ళలోకి వెళ్ళినా శాప విమోచనం అయ్యేది, దానికి కొంచెం అంటే తిక్క తగ్గేది. కానీ ఎప్పుడైతే ఈయన అభిమంత్రించి జలాన్ని చల్లాడో దానివల్ల ఆమెకి శాప విమోచనం కూడా అయింది. మాఘమాసం నందు నదీ స్నానం ఎంతటి మహిమ కలదో తెలియటానికి ఈ నిదర్శనాలు చాలు. తర్వాత వృత్తాంతాన్ని కూడా చెప్తాను, శ్రద్ధగా వినమని చెప్పటం మొదలుపెట్టాడు. మళ్ళీ కొత్త కథ చెప్పబోతున్నాడు అనమాట. ఈ తన భార్యతో పాటు అంటే తన కాబోయే భార్య అయినటువంటి సుశీలతో పాటు ఆమె స్నేహితురాళ్ళిద్దరూ మరణిస్తే వాళ్ళని పునర్జీవితుల్ని చేయటం కోసం మన కౌత్సుడు చేస్తున్నటువంటి తపస్సు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. సెలవు, నమస్కారం.